టు మై ఛానల్ నా ప్రపంచంలో మీతో నేను. ఈరోజు విజయవాడలో స్వరాజ్ మైదానంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు కట్టించినటువంటి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అయినటువంటి విగ్రహం ముందున్నాను. అది ఎవరిదో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఆయనే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఈ రోజున ఈయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, విద్యావేత్త, బడుగు బలహీన వర్గాలకు దారి చూపించేటువంటి మార్గదర్శకుడు భారతదేశంలో. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారండి. చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు. తాజ్మహల్ని చూడడానికి ఆగ్రాలో ఎంతమంది వస్తారో అంతకన్నా ఎక్కువ మంది ఈరోజు విజయవాడలో కనిపిస్తున్నారండి. లోపల ఎలా ఉందో ఒకసారి మీకు నేను వీడియోలో చేసి చూపిస్తాను అండి. ఫుల్ ఏసీ రూమ్లండి ఇవన్నీ కూడా చాలా బాగా నిర్మించారు. ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు పిక్చర్స్ అన్నీ కూడా ఇలా గోడల మీద అలంకరించారండి. చాలా చాలా బాగున్నాయి. చాలా ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారు. చాలా బాగా నిర్మించారండి. చాలా చాలా బాగా నిర్మించారు. ఆయనకి సంబంధించిన వీడియోని ఇక్కడ ప్రదర్శిస్తున్నారండి. ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తున్నారు వీడియోని. ఇది అంబేద్కర్ గారి యొక్క బొమ్మ అండి. లోపల మంచి మంచి స్క్రీన్లు కట్టి ఆయన చరిత్రని ఇలా వీడియోల ద్వారా చూపిస్తున్నారు. ఒక గొప్ప నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు చాలా రుణపడి ఉన్నారు ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ దేవుణ్ణి ఈ రకంగా మీరు ఆవిష్కరించడం అనేది చాలా 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 గొప్ప విషయం అండి. ఎంత చెప్పినా మీ కృతజ్ఞతలు సరిపోవండి. ఆయన చెప్పిన కొటేషన్స్ని ఈ రకంగా టీవీ స్క్రీన్ల మీద చూపిస్తున్నారండి. చాలా బాగుందండి. ఎక్కడికక్కడే టీవీ స్క్రీన్లు పెట్టి ఆయన హిస్టరీని, ఆయన యొక్క బయోగ్రఫీ మొత్తాన్ని కూడా చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంబేద్కర్ గారి గురించి ఇంత బాగా మీరు శ్రద్ధ తీసుకున్నందుకు. చాలామంది ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించినట్లుగా అంబేద్కర్ గారిని ఎవరో గౌరవించలేదు. చాలా బాగా గౌరవించారండి. చాలామంది బడుగు బలహీన వర్గాల ప్రజాదరణ మీరు పొందుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక మహానాయకుడు. ఆ మహానాయకుడిని మీరు ఇలా చూపించారంటే, ఆయన మీద మీరు ప్రేమ చూపించారంటే దీన్ని బట్టే మాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజాప్రేమ ఉన్న నాయకుడని. చాలా చాలా బాగా కట్టారండి. అసలు ఆయన హిస్టరీ మొత్తాన్ని క్లియర్గా రాశారు. చదవడానికి పోలంత టైం పడుతుంది, వీడియో తీయడానికి కూడా పోలంత టైం పడుతుంది. ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ స్వరాజ్ మైదానాన్ని చూడాలండి విజయవాడలో. ఇది లబ్బిపేట దగ్గరలో ఉంది. ఇది బయటకు దారనమాట. ఇదిగోండి ఇలా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. అక్కడ నెహ్రూ గారు, చాలామంది ప్రముఖ నాయకుల మధ్య అంబేద్కర్ గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరే తక్కువే. ఎందుకంటే ఇలాంటి గొప్ప సంఘ సంస్కర్తను గౌరవించే గొప్ప గుణాన్ని దేవుడు ఆయనకి ప్రసాదించాడండి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నామండి. ఇలా బయటకు వచ్చినాను, ఇలా బయటికి వెళ్ళిపోతున్నాయండి. ఇదండి వీడియో విశేషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.